1000 మంది మీకు ఇవాళ హోటల్కి వస్తారంటే 500 మందే వస్తే మిగతా 500 మంది కోసం వాడిన గుడ్లో చికెన్ బయట పారేశారా ఎప్పుడైనా అని అడగండి. ఒక్కరోజు కూడా పడేరు. ఏమైంది అది? మనమే వెళ్ళి చీకట్లో డిమ్లైట్ పెట్టారు కదా, ఆ గుడ్డి వెలుతురులో మంచిగా నిమ్మకాయలు వెల్లిపాయలు ఇస్తే అక్కడ తిన్నామండి. ఓకేనా? అందుకే పిల్లల్ని అక్కడికి పట్టుకెళ్ళి వాళ్ళు అడుగుతున్నారని మీరేం చికెన్ బిర్యానీ చెప్పుకుని వాళ్ళకి నూడిల్స్ చెప్పకండి ప్లీజ్. ఇప్పుడు నాకు ఇంకా గట్టిగా అనాలనుంది, కానీ ఎందుకులే, మరి ఇక్కడ వీళ్ళకి ఎవరికి కోపం వస్తుందని నేను అంటల్లా. ఎందుకంటే అందరం యోగా కదా, ఎందుకు వచ్చిన కావాలని అంటల్లా. ఏ పేరుతో ఉన్న నూడిల్స్ తినకండి, మంచి అని ఎవరు చెప్పినా నమ్మకండి. శుభ్రంగా అటు పక్కకు పెట్టేసి అరటిపళ్ళు తినండి, దానిమ్మ తినండి, బత్తాయి తినండి అంటారే, తాతయ్య ఏం చెప్పాడో అది తినండి తప్ప వీళ్ళు చెప్పేది మాత్రం వినకండి. ఎక్కడ ఏ పేరుతో జరిగినా బిజినెస్సే కానీ అది మనకు పనికొచ్చేది కాదు. ఆరోగ్య బిజినెస్ ప్రమాదం. ఎందుకు? బట్టల బిజినెస్ ఉంటే తప్పులేదు, ఇంకెన్ని బిజినెస్లు ఉన్నా తప్పులేదు. ఎందుకంటే కాశ్మీర్లో ఉండే శాలువ నాకెక్కడ రావాలి బిజినెస్ లేకపోతే? కాబట్టి బిజినెస్కి వ్యతిరేకం కాదు, బిజినెస్ లేకపోతే అసలు ప్రపంచం నడవదు. కానీ హెల్త్ బిజినెస్ అవుద్ది, ఫుడ్ బిజినెస్ అవుద్దే, అక్కడ చాలా డేంజర్ ఉంటుందండి.